సో, మొత్తం ఈ 40 ఇయర్స్ హ్మ్. కెరియర్‌లో దాదాపు మీరు చేసింది యాక్చువల్‌గా 200 అబోవ్ మూవీస్ అంతే. హ్మ్. అంతేనా? 200 కా కౌంట్ లేదండి. ఆ! 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 బట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఫైనాన్షియల్‌గా చాలా కంఫర్ట్ పొజిషన్‌లో ఉన్నారు. చాలా కంఫర్ట్ అంటే మి దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ గుడ్ పొజిషన్. హ్మ్. సో, ఆ ఫైనాన్షియల్‌గా ఆ డెసిషన్స్, ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేశారు? ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల వచ్చినాయా? సో, ఈ 40 ఇయర్స్‌లో ఫైనాన్షియల్‌గా ఎలా ఆలోచనలు ముందుకెళ్లారు? నేను ఫైనాన్షియల్‌గా ఆలోచించి కరెక్ట్‌గా చేసుంటే ఇప్పుడు ఒక 300 క్రోర్స్ ఉంటుంది. సార్. ఇమాజిన్ ఆవిడ ఇక్కడ ఒక నన్ను తీసుకెళ్లారు 'జావర్ రామ్‌కోటి' అని చెప్పి ఒక జాయింట్ కమిషనర్. హి వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. సార్. ఇక్కడ నానక్రామ్‌గూడలో హాఫ్ ఏకర్ 6 లాక్స్. 6 లాక్సా? 6 లాక్స్ హాఫ్ ఏకర్. ఆ! 1994, హ్మ్. 95లో. అప్పుడు నేను ఇక్కడి నుంచి ఎళ్లి తర్వాత ఒక ప్రెస్ రిపోర్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఒక కంపెనీకి వర్క్ చేసి ఈ బ్రోషర్స్ అని హ్మ్. అక్కడే నానక్రామ్‌గూడలో. హాఫ్ ఏకర్ 6 లాక్స్ 1994 ఆ టైంలో. హ్మ్. ఎళ్తే ఫుల్ రాక్స్ అక్కడ. హ్మ్. నేను ఈ రాక్స్ ఎవరు తీస్తారు అని అడిగారు. అదని నువ్వు చూడదమ్మా నువ్వు కొనేయి లేకపోతే మీకోసం నేను కొంటాను అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేశారు. కానీ ఐ వాస్ థింకింగ్ ఈ రాక్స్ అని ఎవరు తీస్తారు? రాక్ మనం కొన్ని ఏం చేయాలి అని చెప్పి. సో ఇమాజిన్ ఇఫ్ ఐ వుడ్ హావ్ ఇన్వెస్టెడ్. దేర్ ఇస్ నో ఇఫ్ ఆర్ బట్స్ ఇన్ లైఫ్ నేను సార్. చెప్తున్నాను. సార్. సార్. సో ఇప్పుడు నేను వాటెవర్ ఐ గాడ్ విల్ యాస్ అప్రిషియేటెడ్ సో మచ్ అండ్ ఇట్ విల్ అప్రిషియేట్ ఇన్ ఫ్యూచర్ అలా. హ్మ్. నేను ఇంకో ప్రాపర్టీస్, గీపర్టీస్ అని ఐ విల్ నెవర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఐఎమ్ 58. ఇంకో అది పెరగడానికి ఇప్పుడు కొన్ని పెరగడానికి నేను ఉండరు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ టు మై సన్ అండ్ గో. హ్మ్. ఆయనకి ఉన్నదే ఆయనకి చాలు. హి కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ సూపర్. అండ్ నాకొక సినిమా పేరు క్లారిటీ లేదు సార్. 'అర్ధాంగి' సంథింగ్ ఏదో మూవీ. విజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షను. ఆ రోజుల్లో మీరు రాజమౌళి గారిని అతి దగ్గర నుంచి చూసారు. ఆయన అసిస్టెంట్‌గా ఉన్నారు. దగ్గర నుంచి చూశాను కాదు. హ్మ్. ఆయన అసిస్టెంట్‌గా కాదు. హ్మ్. ఆ పిక్చర్ యాక్చువల్‌గా రాజమౌళి డైరెక్ట్ చేశారు. అవునా? అవును. ఇప్పుడు మీరు ఇది చూస్తేనే ఆయన చెప్పారు ఇదిలో నెట్‌ఫ్లిక్స్ ఇదిలో. సార్. విజేంద్ర ప్రసాద్ గారు కీరవాణి గారు ఫాదర్ యాక్చువల్‌గా డైరెక్టర్. ఆయన సార్. విజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు డైరెక్టర్ అని చెప్పి. అప్పుడు రాజమౌళి ఆయన మా సెట్‌కు పెద్దగా రారు. కి 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 కీరవాణి ఫాదర్. సార్. విజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు సెట్‌లో. రాజమౌళియే ఆ పిక్చర్ డైరెక్షన్. హ్మ్. అప్పుడు నేను ఆయన ఐ కాల్ హిమ్ ఏ రాజమౌళి ఏంటి ఏం షాట్ ఇప్పుడు హ్మ్. అంటే సార్ యూస్ టు అది బాగా రావాలి సార్ ఇది బాగా దిస్ మై లైఫ్ టైం ఇది హ్మ్. ఫర్ మై ఫ్యామిలీ ఇది అదని చెప్తారు అవును హ్మ్. ఆయన ఈ టైంలో నాకు ఇంకా గుర్తుంది ఆయన షేవ్ చేయరు ఏంటి షేవ్ చేయరంటే నాకు షేవ్ చేయడం తెలియదు ఐ ఓన్లీ గో టు షాప్. బార్బర్ ఐ థింక్ ఈవెన్ నౌ ఈస్ లైక్ దట్ ఐ థింక్ ఎందుకంటే గడ్డంలోనే ఉంటారు కదా అవును. ఈ డజన్ నో హౌ టు షేవ్ ఆయన బార్బర్ దగ్గర వెళ్తే సార్. షేవ్ చేస్తారు ఆ టైంలో సో 40 డేస్ 50 డేస్ ఆ షూటింగ్ జరిగింది అర్ధాంగి అనే పిక్చర్ హ్మ్. వాళ్ళు పాపం చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ పిక్చర్ అది ఇట్ వాస్ అ షాకింగ్ అండ్ తర్వాత నా ఇంటి పక్కనే సరమా భవన్ ఒక హోటల్ ఉంటుంది అది పక్కనే రాజమౌళి గారు హ్మ్. ఆయన ఫాదర్ స్టే చేసే అతను నా ఇంటి సార్. పక్కనే సో ఆ టైం నుంచి నేను ఐ హావ్ సీన్ వెరీ వెరీ ప్రామిసింగ్ పర్సన్ అది ఆ పిక్చర్ అయిపోయింది ఆ తర్వాత నేను రెడ్ అని ఒక పిక్చర్ ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో యాక్ట్ చేసేప్పుడు హ్మ్. ఒకరు ఇలా షూటింగ్ చూస్తున్నారు చూస్తే రాజమౌళి హ్మ్. సో నేను ఏంటి రాజమౌళి రాని చెప్తే కాదు సార్ నాది అప్పుడు ఏదో సీరియల్ ఏదో రాఘవేంద్రరావు సీరియల్ అవును. ఎడిటింగ్ జరుగుతుంది అప్పుడు ప్రసాద్ ల్యాబ్లో హ్మ్. శాంతి నివాస్. అదేదో ఎడిటింగ్ జరుగుతుంది సార్ ఇక్కడ ఆ, నేనే డైరెక్ట్ చేస్తున్నాను అని చెప్పి సీరియల్. సీరియల్ ఆ టైంలో హ్మ్. నేను రెడ్ అన్న ఒక పిక్చర్ చేసేప్పుడు ప్రసాద్ ల్యాబ్లో అజిత్తో ఈయనప్పుడు అది ఎడిటింగ్లో ఏదో హ్మ్. సో అది తర్వాత రాజమౌళి ఎక్కడో వెళ్ళి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ హీ హ్యాడ్ ఆల్ ద టాలెంట్ టు ఆ టైంలో ఆ నౌ హీ 'అర్ధాంగి' హెస్ బికమ్ ప్రాపర్టీ ఫర్ సార్. పొక్కిషం ఫర్ నేను వెంకటేష్ మా చెప్పినలాగా ఆ సమయంలో రాజమౌళి గారితో ట్రావెలింగ్ ఉన్నప్పుడు ఆ 'అర్ధాంగి' సెట్‌లో మ్, మర్చిపోలేని ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా? ఆ, ఆ! చాలా వర్షం అయింది ఎందుకంటే అది చూస్తే మీరు 1995 సార్. ఆల్మోస్ట్ వాట్ 33 ఇయర్స్ ఇన్సిడెంట్ అని అదే ఇదన్నీ గుర్తుంది హ్మ్. అప్పుడే ఐ థింక్ యూ వాస్ ఇన్ లవ్ ఆర్ సంథింగ్ ఐ వేగ్లీ రిమెంబర్ ఓకే. షీ యూస్ టు బీ ఇన్ డిఫరెంట్ ఎక్కడో ఏదో ఊర్లో హ్మ్. అదే ఐ రిమెంబర్ దెన్ ఈ నెవర్ యూస్ టు షేవ్ హీల్ ఓన్లీ గో టు బార్బర్ హౌస్ ఇది అని షేవ్ స్వీట్స్ ఆయన ఫాదర్
ఆల్వేస్ విల్ గివ్ స్వీట్స్ Mm. తీసుకొని ఇదన్నీ వి ఆల్ థాట్ దట్ మూవీ విల్ డెఫినెట్లీ బికమ్ అ సక్సెస్ అని చెప్పి అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ సార్ బట్ అది అన్ని సక్సెస్ అయితే నేనే ఎక్కడో వెళ్ళేవాళ్ళం కదా. బట్ వారి నెక్స్ట్ పిక్చర్ రాజమౌళి పెట్టి తీసేవాళ్ళం అయితే తర్వాత కరెక్ట్ కూడా, ఎందుకంటే ఆ టైంలో ఆ ట్రావెలింగ్ అలా ఉంది. అవును, ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ అంటే విడ్ బికమ్ మోర్ క్లోజ్ అలా దట్ డెంట్ హ్యాపెన్. బట్ డెస్టినీ డెస్టినీ అంతే అంతే. ఎనీహౌ నేను అప్పుడప్పుడు చెప్తాను రాజమౌళితో నేనే ఫస్ట్ వర్క్ చేశానని. సూపర్ సార్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ని తీసుకుంది సార్, అంటే తమిళ్ అయినా సరే తెలుగులో అయినా సరే. సో ఒక డైరెక్టర్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు, మీకు అతనితో వర్క్ చేయాలని ఉంది. 40 years ట్రావెల్ ఉన్న ఆనంద్ ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడుగుతాడా అడగడా? డెఫినెట్గా అడుగుతాను. ఇప్పుడు వెంకటేష్ మా దగ్గర ఎలా అడిగాను అలా నాకు ఈ ఈ పిక్చర్ చేసిన వెంకట్ అల్లూరియా సార్, వెంకీ అట్లూరి తర్వాత చాలా మంది ఉన్నారు సార్. మీరు చాలా మంది డైరెక్టర్ పేర్లు చెప్తున్నారు, సినిమాలు చెప్తున్నారు, రెగ్యులర్ గా ఫాలో అవుతారా, చూస్తారా సినిమాలు రెగ్యులర్? మంచి పిక్చర్ చేసే వాళ్ళందరూ నాకు తెలుసు. మంచి పిక్చర్ ఎవరు తీస్తారో వాళ్ళు డెఫినెట్గా ఒక ఫీల్డ్లో ఉంటే తెలియాలి, లేకపోతే యూ డోంట్ ఫిట్ టు బీ ఇన్ ద ఫీల్డ్ కదా. ఎందుకంటే మనం ఏ మంచి పిక్చర్లో యాక్ట్ చేయాలని ఆలోచించేప్పుడు మంచి పిక్చర్ చూస్తాను కదా, అప్పుడు ఆ లిస్ట్లో ఉంటుంది. సో వీళ్ళందరూ లిస్ట్లో ఉంది. నాకు చాలామంది డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ లిస్ట్ ఎప్పుడు నా బెడ్రూమ్లో ఉంటుంది. రోజు అడుగుతున్నా ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడు పిలుస్తారు అని, వెంకటేష్ మాల్ లాగా. సో ఇట్ విల్ కమ్. సో ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా సార్? బాగా నచ్చే సినిమా అంటే కమర్షియల్గా కావచ్చు, సెన్సిబిలిటీగా కావచ్చు. మనం ఇప్పుడు మాట్లాడాం కదా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఫిలిం, ఈయన యాక్ట్ చేశారు కదా మమ్ముటి సార్, లక్కీ భాస్కర్. సూపర్ ఫిలిం లక్కీ భాస్కర్, అవుట్ స్టాండింగ్, వెరీ లవ్లీ ఫిలిం. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ ఎపిసోడ్ చాలా ఉన్నాయి. నేను ఒక రోజుకి 3-4 దురంధర్ చూసారా? ఫస్ట్ డే ఫస్ట్ షో అండి. అవునా? దురంధర్ అన్ని ఫస్ట్ డే ఫస్ట్. నేను అన్ని పిక్చర్ ఇలాంటి మంచి పిక్చర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షో. 8 o'clock 7 o'clock ఉంటుంది కదా, 6 o'clock ఉంటే కూడా వెళ్తాను. సో ఐ డోంట్ మిస్ ఎనీ మూవీస్.